అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు ఎస్జీఆర్ నేటి వార్త. నా పేరు ఎస్జీ రెడ్డి. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం అవినీతిని అంతం చేయడం ఎవరి వల్ల కాదనేది నాకు తెలిసిన ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సంఘటన ద్వారా మరొకసారి రుజువు అవుతుంది. అంటే పై స్థాయిలో ప్రభుత్వాలు, అధికారులు, మీడియా ఎంతమంది ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ప్రతి మనిషి తనకు తానుగా నేను అవినీతి సొమ్ము తినకూడదు, అవినీతికి పాల్పడకూడదు అని నిర్ణయించుకుంటే తప్పితే అవినీతిని అంతం చేయడం ఎవరితోనూ కాదు. ఇక అసలు విషయం ఏంటంటే, ప్రస్తుతం అంటే ప్రభుత్వం నుంచి రైతులకి ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టినటువంటి పండ్ల తోటల పెంపకానికి సంబంధించి పాత బకాయి బిల్లులు ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే ఈ బిల్లులు సంబంధిత రైతులకి అందజేయాల్సిన వెలుగు సిబ్బంది కొంతమంది, అదేవిధంగా ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు కొంతమంది, అదేవిధంగా వీరికి తోడుగా ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీ కార్యకర్తలు కొంతమంది ఎవరి స్థాయిలో వాళ్ళు దోచుకొని తింటున్నారు. రైతులకు అందాల్సిన ఈ బకాయిలు సగం సగం రైతులకు ఇస్తూ సగం సగం వీళ్ళు జోబులు నింపుకుంటున్నారు. ఇక ఏంటి ఆ బకాయిలు, ఏం జరుగుతోందనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తా. 2014 నుంచి 2019 వరకు రైతులను పండ్ల తోటల పెంపకానికి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు 3 సంవత్సరాల ప్రోత్సాహకాలతో కూడినటువంటి పండ్ల తోటల పెంపకానికి నిధులు మంజూరు చేసింది. అంటే ఒక రైతు పండ్ల తోటల పెంపకం చేపడితే 3 సంవత్సరాల పాటు, అంటే మొక్కలు నాటడానికి గుంతల దగ్గర నుంచి మొక్కలు తీసుకోవడానికి, అదేవిధంగా వాటికి పెంపకానికి అయ్యే ఖర్చు, అంతర్సేద్యానికి, అదేవిధంగా వాటిని నీళ్లు పోసి కాపాడుకోవడానికి, వాచన్ వాటికి, ఇలా 3 సంవత్సరాలు రైతులకి ప్రోత్సాహం కింద నిధులు మంజూరు చేస్తుంది. ఆ విధంగా 2014 నుంచి 2019 వరకు చాలామంది రైతులకు, రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతులకు ఉపాధి హామీ పథకం ద్వారా వెలుగు ఆఫీస్ ద్వారా చీనీ మొక్కలు కావచ్చు, లేకపోతే మామిడి మొక్కలు కావచ్చు, ఇలా రకరకాల పండ్ల తోటలు ప్రోత్సాహానికి నిధులు మంజూరు చేసింది. అప్పట్లో 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు పూర్తిగా నిధులు మంజూరు చేస్తూ చివరిలో కొంత బ్యాలెన్స్ అనేది ప్రభుత్వం హోల్డ్లో పెట్టింది. అంటే చివరిలో కొంత బ్యాలెన్స్ ప్రతి రైతుకు కొంత బ్యాలెన్స్ నిలబెట్టింది. అప్పట్లో ఇప్పుడు 2014 నుంచి 2019 వరకు జరిగినటువంటి ఉపాధి హామీ పథకంలో రైతులు చేపట్టిన ఈ పండ్ల తోటల పెంపకానికి సంబంధించి నిధులు. అయితే ప్రస్తుతం వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం పాత బకాయిలు చెల్లించాలనే ఉద్దేశంతో నిజంగా ప్రభుత్వం ఇది చాలా మంచి నిర్ణయం తీసుకుంది రైతుల పట్లన, రైతుల కోసం. అయితే ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాన్ని కింది స్థాయిలో కొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్లు, అదేవిధంగా వెలుగు సిబ్బంది, అదేవిధంగా కొంతమంది అధికార పార్టీ నాయకులు పక్కదో పట్టిస్తూ రైతులకు అందాల్సిన సొమ్ము దోచుకుంటున్నారు. ఉదాహరణకి ఇప్పుడు నాకు తెలిసిన సమాచారం ఏంటంటే, గార్లదిన్న మండలంలో దాదాపు 18 గ్రామ పంచాయతీలకు దాదాపు 50 లక్షల దాకా పాత బకాయిలు విడుదలయ్యాయి. వీటిలో ఒక రైతుకు 1000, 2000 దగ్గర నుంచి 15,000, 16,000, 20,000 దాకా అప్పట్లో నిలబడినటువంటి పాత బకాయిలు ప్రభుత్వం మంజూరు చేసింది. వాటిని పంపిణీ చేసే బాధ్యత వెలుగు సీసీలకి ప్రభుత్వం అప్పచెప్పింది. అయితే కొన్ని గ్రామాల్లో వెలుగు సీసీలు పంచుతున్నారు, కొన్ని గ్రామాల్లో వెలుగు సీసీలు ఆ బాధ్యత, ఆ బరువు భరించలేక, అంటే ఆ బరువు మాకెందుకులే అని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లకి ఇస్తున్నారు పంచమని. ఫీల్డ్ అసిస్టెంట్లు తర్వాత ఏం చేస్తున్నారు, ఫీల్డ్ అసిస్టెంట్లు లోకల్గా ఉన్నటువంటి కొంతమంది అధికార పార్టీ నాయకులు కుమ్మక్కయి రైతులకు అందాల్సిన డబ్బులో సగం వారు నొక్కేస్తూ సగం రైతులకు అందిస్తున్నారు. రైతులు కూడా ఏమనుకుంటున్నారు, సచిన పెళ్లికి వచ్చిందే కట్టమన్నట్లు ఎప్పుడో 7 ఏళ్ల కిందట వస్తాయి రావు అనుకున్న డబ్బులు ఈరోజు మళ్ళీ రావడం సంతోషకరం. అయితే ఎంతో అంత 10 రూపాయలు వచ్చే చోట 5 రూపాయలైనా సర్లే మాకు రానిలే అన్నట్లుగా వాళ్ళు ఇచ్చింది తీసుకుంటున్నారు, చెప్పిన చోట సంతకం పెట్టేస్తున్నారు. బట్ వాళ్ళకి ఇచ్చే రసీదుల్లో మాత్రం పూర్తి అమౌంట్ ముట్టినట్లుగా రసీదులో సంతకాలు పెట్టించుకుంటున్నారు. బట్ ఇచ్చేది మాత్రం కొంత రైతులకు ఇచ్చి కొంత ఫీల్డ్ అసిస్టెంట్లు నొక్కేస్తున్నారు. వీరికి బ్యాక్గ్రౌండ్లో కొంతమంది అధికార పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఆ లంచాల్లో, అదే నొక్కేస్తున్న అమౌంట్లో వీళ్ళు షేర్ తీసుకుంటున్నారు. ఇక తాజాగా గార్లదిన్న మండలంలో ప్రతి గ్రామ పంచాయతీలోనూ కూడా, అంటే 18 గ్రామ పంచాయతీల్లో కొన్ని చోట్ల ఫీల్డ్ అసిస్టెంట్లు పంచుతున్నారు, కొన్ని చోట్ల సీసీలు పంచుతున్నారు. సీసీలు పంచే చోట
కొంతవరకు అంటే రేపు పొద్దున సోషల్ ఆడిట్ జరిగినప్పుడు ఈ సీసీలే ఆ పూర్తి అమౌంట్కు బాధ్యత వహించి సోషల్ ఆడిట్లో వాళ్ళే ఏ రైతుకి ఎంత అప్పచెప్పినాము, ఏ రైతుకి ఎంత ముట్ట చెప్పినామని చెప్పేసి వాళ్ళే దాన్ని బాధ్యత తీసుకొని చూపించాల్సి వస్తుంది. అయితే ఈ విధంగా సీసీలు పంచే చోట కొంతవరకు న్యాయబద్ధంగా పంచుతున్నప్పటికీ ఫీల్డ్ అసిస్టెంట్లు పంచే చోట మాత్రం సగానికి సగం డబ్బు వాళ్ళు జోబీలు నింపుకుంటూ మిగతా సగం డబ్బు మాత్రమే రైతులకు అందిస్తున్నారు. రైతులు కూడా ఏదో వచ్చిందే సార్లు అన్నట్లు రైతులు కూడా పాపం ఏం మాట్లాడకుండా తీసుకుంటున్నారు. ఇక ఇంకో విషయం ఏంటంటే గార్లదిన్నెలో ముఖ్యంగా మండల కేంద్రానికి దాదాపు 4,40,000 చిల్లర అమౌంట్ వచ్చింది. వస్తే ఈ అమౌంట్ని నొక్కేయడానికి ఎంత డ్రామా ఆడారంటే ఒక లోకల్గా ఉన్నటువంటి ఒక కార్యకర్త అంటే ఒకరిద్దరు కార్యకర్తలు కలిసి ఏం డ్రామా ఆడారు. గార్లదిన్నెకి వచ్చినటువంటి 4,40,000 రూపాయలని ఫీల్డ్ అసిస్టెంట్కి ఇవ్వకుండా సీసీని పంచడానికి సిద్ధమయ్యారు. అయితే సీసీ పంచితే లోకల్గా ఉన్నటువంటి కొంతమంది దాన్ని నొక్కేయడానికి వీలు పడదని చెప్పేసి పై స్థాయి నాయకుడు చెప్పాడు. నాయకుని దగ్గరికి ఈ డబ్బు అప్పచెప్పాలంట అని చెప్పేసి ఫోన్ చేసి పలానా చోట హైవేలో పలానా నాయకుడు మనిషి ఉన్నాడు, ఆ నాయకుడిని చెప్పాడు, ఆ నాయకుడు పంపించిన మనిషికి ఆ డబ్బు అప్పచెప్పాలంట అని చెప్పేసి ఆ సీసీ పైన ఒత్తిడి తెచ్చారు. ఆ సీసీ ఇది నిజమా కాదని చెప్పేసి ఆ సంబంధిత నాయకునికి చెందినటువంటి ప్రధాన కార్యకర్తలకు ఫోన్ చేశాడు. అన్న, నాయకుడు ఇట్లా చెప్పాడంటే కదా, రైతులకు అందించాల్సిన డబ్బు ఎవరో పలానా వ్యక్తికి ఇవ్వాలని చెప్పాడంటే కదా, ఎట్లా నేను ఇవ్వాలా ఏదైనా పరిస్థితి అన్న ఆ విధంగా అయితే చెప్పడు. బట్ అట్లా ఏదైనా చెప్పినారంటే మాకు కూడా తెలుస్తుంది కాబట్టి అన్న ఆ విధంగా చెప్పింది లేదు. బట్ ఇవ్వగలి ఇస్తే అది నీ రిస్క్, నీ బాధ్యత, అది నువ్వు ఆలోచించుకొని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే దీన్ని ఇంకా అనుమానించినటువంటి ఆ సీసీ సరే ఇది రేపొద్దున నా తలకు చుట్టుకుంటుందని చెప్పేసి అతను ఇవ్వకుండా మరుసటి రోజు ఆ రాత్రికి సెల్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు. వాళ్ళ ఫోన్లు భరించలేక అన్న చెప్పాడు డబ్బులు తీసుకోనని పదే తెల్లార్లు ఫోన్లు చేస్తుంటే సెల్ స్విచ్ ఆఫ్ చేసుకొని పెట్టుకున్నాడు. ఇంకా పొద్దున్నకి నేరుగా రైతుల ఇళ్ళ కాడికి పోయి రైతులని ఒక కమ్యూనిటీ హాల్ కాడికి పిలిపించుకొని కొంతమంది ఇళ్ళ కాడ పోయి కొంతమందికి ఎవరెవరికి ఎంతైతే డబ్బు శాంక్షన్ అయిందో ఆ డబ్బు ఇస్తూ వాళ్ళతో సంతకాలు పెట్టించుకొని పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేశాడు. అయితే ఈ విధంగా ఇక్కడైతే గార్లదిన్నెలో ఆ విధంగా జరిగింది. మిగతా గ్రామ పంచాయతీల్లో ఫీల్డ్ అసిస్టెంట్లే కొన్ని చోట్ల పంచుతున్నారు. వాళ్ళు సగం డబ్బు రైతులకి ఇవ్వడం, సగం డబ్బు వాళ్ళు నొక్కేయడం. ఈ విధంగా ఇది కేవలం గార్లదిన్నె మండలంలో కాదు, మొత్తం అన్ని చోట్ల గ్రామ పంచాయతీల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు ఈ విధంగా చేస్తుండొచ్చు అనేది మన అనుమానం. ఎందుకంటే చాలా చోట్ల ఫీల్డ్ అసిస్టెంట్లు అవతారాలు మనందరికీ తెలిసినవే. కాబట్టి అన్ని చోట్ల మంచివారే ఉంటారని చెప్పలేం, అన్ని చోట్ల ఇట్లా డబ్బు నొక్కేసేవారు ఉంటారని చెప్పలేం. కొన్ని చోట్ల నిజాయితీగా పంచే ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా ఉంటారు, మనం అందరినీ తప్పుపట్టలేం. అయితే పై అధికారులు అంటే మండల స్థాయిలో ఉన్నటువంటి ఏపీఓ, ఎంపీడీఓ, అదేవిధంగా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి డ్వామా, తర్వాత పై అధికారులు కూడా ఈ పంపిణీపై అంటే చిన్న అమౌంట్ అనుకోవచ్చు, ఒక మండలానికి 50 లక్షలు అంటే చాషామాషి కాదు. ఈ విధంగా వచ్చింది. ఈ అమౌంట్ పంపిణీ పైన పై అధికారులు విచారణ చేసి నిజంగా రైతులకు పూర్తి స్థాయిలో అమౌంట్ అందిందా లేదా అని చెప్పేసి విచారణ చేస్తే ఎంతవరకు అవినీతి జరిగిందనేది వెలుగు చూస్తుంది. కావున ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చేరే వరకు వీడియో చూసిన మీరందరూ ప్రతి ఒక్కరూ పై అధికారులకు చేరే వరకు షేర్ చేస్తారని భావిస్తున్నాను. జై హింద్.